త్రివిక్రమ్ అంటే స్పెషల్. త్రివిక్రమ్ బోర్ కొట్టించడు. ప్రతి సినిమాకు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తాడు అనే అభిప్రాయం ఉంది అభిమానులకు. కానీ ఆ సినిమా చూశాక త్రివిక్రమ్ గురించి కొత్త డౌట్లు వస్తున్నాయి. త్రివిక్రమ్ కూడా రొటీన్ మూసా సీన్లు, మూసా పాత్రలకు అలవాటు పడిపోతున్నాడా అనిపిస్తుంది వ్యవహారం చూస్తుంటే. ఆలో నదియాను చూసిన అందరికీ టక్కున అత్తారింటికి దారేదిలో నదియా గుర్తొస్తుంది. అత్తారింటికి పార్ట్ 2 అంటూ కామెంట్స్ వస్తున్నాయి నదియా క్యారెక్టరైజేషన్ పై. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో 3 ఏళ్ల క్రితం వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో నదియా చేసిన క్యారెక్టర్ కు ఈ రోజు రిలీజ్ అయిన ఆ సినిమాలో క్యారెక్టర్ కు పెద్ద తేడా ఏమీ కనిపించదు. సినిమాకు మల్టీప్లెక్స్ లో పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మాత్రం సినిమాలో నదియా చేసిన పాత్ర అత్తారింటికి దారేదిలో చేసిన పాత్రకు జిరాక్స్ లా ఉందనే టాక్ వినిపిస్తుంది. అత్తారింటికి దారేది చిత్రంలో తండ్రిని ఎదిరించి పుట్టింటి వారిని దూరం చేసుకుని సొంతంగా నిలబడి సక్సెస్ సాధించిన ఓ అత్త. ఇంట్లో అంతా తన మాటే వేదం అనేలా క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టర్ కు ఎదురు చెప్పని మిగతా క్యారెక్టర్లు. తాత కోసం అతను మెప్పించి ఒప్పించే హీరో స్టోరీ. ఇది అత్తారింటికి దారేది. అందులో అత్తగా నదియా చేసిన క్యారెక్టర్ మీకు గుర్తుంది కదా. 2013లో అత్తారింటికి దారేది రిలీజ్ అయి బాక్సాఫీస్ హిట్ కొట్టి 3 ఏళ్లైనా ఆ సినిమాలో మాత్రం నదియా క్యారెక్టర్ కు కొత్తదనం ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు త్రివిక్రమ్. ఎందుకంటే ఆ సినిమాలో నదియా చేసిన అత్త క్యారెక్టర్ దగ్గరగా అత్తారింటికి దారేది మాదిరిగానే ఉంది. ఆ సినిమాలో నదియా క్యారెక్టర్ స్క్రీన్ పైన కనిపించిన ఒక్కసారి కూడా కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఆ సినిమాలో బిజినెస్ ప్రారంభించడానికి అన్న దగ్గర అప్పు తీసుకుని తిరిగి సరైన సమయంలో అప్పు తీర్చకపోవడంతో 2 కుటుంబాల మధ్య అగాధం ఏర్పడడం, అలా పుట్టింటి వారికి దూరం కావడం అనే క్యారెక్టర్ ను నదియా చేశారు. ఈ 2 సినిమాల క్యారెక్టర్లలోనూ పెద్దగా మార్పు లేకపోవడం, అవే ఎమోషన్స్, అవే ఎక్స్ప్రెషన్స్, మొగుణ్ణి పిల్లలను అదుపులో ఉంచుకోవడానికి పెద్ద కళ్ళేసుకుని చూడడంతో సినిమా బాగున్నా ఈమె క్యారెక్టరైజేషన్ లో ఏమీ కొత్తదనం లేదురా అనుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పుట్టింటి వారితో విభేదాలు ఉండి బాగా డబ్బున్నోళ్ల ఇళ్లల్లో పెళ్లాలంటే మొగుడిని చులకనగా చేసి మాట్లాడడం, ఇంట్లో అందరినీ తమ కనుసన్నల్లో మెలిగేలా చూసుకోవడం అనే పాత్రలో నటించడం నదియాకు బాగా అలవాటైపోయింది. అందుకే అత్త క్యారెక్టర్ లో నదియా చేసిన అభినయం ఏమాత్రం కొత్త ఫీల్ ఇవ్వలేదు జనాలకి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.